ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. మొదటి క్వాలిఫైర్ లో పంజాబ్ ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్స్ కు చేరుకోగా, ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ ను ఓడించిన ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైర్ కు చేరుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2లో ఈ రోజు ఆదివారం తలపడనున్నాయి. రాత్రి 7:30 ప్రారంభమై ఈ మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి ఫైనల్ కు చేరాలని ముంబై చూస్తుంది. అయితే ప్లే ఆఫ్స్ కు ముందు జరిగిన కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ వన్ సైడ్ గా విన్ అయింది. ముంబై కష్టంగా చేసిన 184 పరుగులను పంజాబ్ కింగ్స్ చాలా ఈజీగా కేవలం 9 బంతులు మిగిలి ఉండగానే చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ విజయంతోనే పంజాబ్ మొదటి క్వాలిఫైర్ లో అడుగు పెట్టగా ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. దీంతో మరోసారి ఆ ఓటమికి రివెంజ్ తీర్చుకోవడానికి ముంబై సిద్ధంగా ఉంది. ఎలిమినేటర్ లో గుజరాత్ ను ఓడించి మంచి జోష్ మీద ఉన్న ముంబై రెండో క్వాలిఫైర్ లో కూడా పంజాబ్ ని చిత్తు చేసి ఫైనల్ లో అడుగు పెట్టాలని చూస్తుంది. ఇక ఆర్సీబీ పై జరిగిన ఒకటో క్వాలిఫైర్ లో పంజాబ్ కింగ్స్ 9 మంది బ్యాటర్లతో బరిలోకి దిగిన అందరూ ఫెయిల్ అయ్యారు. ఒక స్టోయినిస్ మాత్రమే 26 పరుగులు చేయగా 8 మంది సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. ఇక ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని స్ట్రాంగ్ గా తిరిగి వస్తామని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టులో రాన్ రికెల్టన్, విల్ జాక్స్ ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా వచ్చిన జానీ బెయిర్స్టో, రిచర్డ్ గ్లీవ్సన్ ఇద్దరు గుజరాత్ పై అద్భుతంగా రాణించారు. ఇకపోతే పంజాబ్ లో ఓపెనర్లు రాణించడంపైనే ఆ జట్టు గెలుపు ఆశలపై ఆధారపడి ఉంది. అయితే ముంబై విషయంలో అలా కాదు. బౌలింగ్ లో బుమ్రా పై పెద్ద ఆశలే పెట్టుకుంది. బుమ్రా తన బౌలింగ్ కోటాలో ఉన్న 4 ఓవర్లు పూర్తయ్యే వరకు ప్రత్యర్థి జట్లు గెలుపుపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితులు. బుమ్రా బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు దడ పుడుతుంది. తన నుంచి ఎలాంటి బాల్ వస్తుందో అది జట్టు విజయ అవకాశాలపై ఎలాంటి మలుపు తిప్పుతుందోనని ప్రత్యర్థి కెప్టెన్ కు ఎక్కువగా భయాందోళనకు గురి చేస్తుంది. దీంతో మరోసారి రెండో క్వాలిఫైర్ లో ముంబై జట్టులో అతడే కీ రోల్ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక అదే విధంగా రోహిత్ శర్మ కూడా ఫామ్ లో ఉన్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్ లో తాను ఆడిన ఇన్నింగ్స్ ఎంతో అద్భుతం. అలాగే సూర్య కూడా ఫామ్ లో ఉన్నాడు. ఇక పంజాబ్ జట్టు టాప్ ఆర్డర్ పైన ఆశలన్నీ పెట్టుకుంది. అంతేకాకుండా బౌలర్లు చేస్తే పంజాబ్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఈ మ్యాచ్ మాత్రం హోరాహోరుగా తలపడే అవకాశం ఉంది. ఇక అంచనా ప్రకారం తుది జట్లు ఇలా ఉండే అవకాశం ఉంది. మొదటగా పంజాబ్ కింగ్స్ ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జోస్ ఇంగ్లీస్, నెహాల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కో స్టోనిస్, అజ్మతుల్లా ఉమర్జై, హర్ప్రీత్ బార్, హర్షదీప్ సింగ్, కేలీ జెమ్సన్. ఇక ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమ్మన్దీర్, రాజ్ బావా, మిచెల్ శాంట్నర్, రిచర్డ్ గ్లేసన్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా.